ఓం శాంతి. మురళీ తారీఖు జూలై 17, 2020. సాకార మురళి. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞాన సారమంతా ఉంది కనుక మీకు చిత్రాల అవసరము కూడా లేదు. మీరు తండ్రిని స్మృతి చేయండి, ఇతరులతో చేయించండి. ప్రశ్న: చివరి సమయంలో పిల్లలైన మీ బుద్ధిలో ఏ జ్ఞానం ఉంటుంది? జవాబు: ఆ సమయంలో మేమిక తిరిగి ఇంటికి వెళతామని బుద్ధిలో ఉంటుంది. మళ్ళీ అక్కడి నుండి చక్రములోకి వస్తాము. మెల్లమెల్లగా మెట్లు దిగుతాము. మళ్ళీ తండ్రి ఉన్నతమయ్యే కళలోకి తీసుకెళ్ళేందుకు వస్తారు. మొదట మనము సూర్యవంశములో ఉండేవారమని, తర్వాత చంద్రవంశములోకి వస్తామని మీకు తెలుసు. ఇందులో చిత్రాల అవసరము లేదు. ఓం శాంతి. పిల్లలు ఆత్మ అభిమానులుగా అయ్యి కూర్చొని ఉన్నారా? 84 జన్మల చక్రము మీ బుద్ధిలో ఉంది, అనగా మీ వెరైటీ జన్మల జ్ఞానం ఉంది. విరాట రూప చిత్రము కూడా ఉంది కదా. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటామనే జ్ఞానము కూడా పిల్లల్లో ఉంది. మూలవతనము నుండి మొట్టమొదట దేవీ దేవత ధర్మములోకి వస్తారు. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది. ఇందులో చిత్రాల అవసరము లేదు. మనము చిత్రాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోరాదు. చివరిలో కేవలం నేను ఆత్మను, మూలవతన వాసిని, ఇక్కడ మా పాత్ర ఉంది అని మాత్రము గుర్తుంటుంది. ఇది మర్చిపోతారు. ఇవన్నీ మనుష్య సృష్టి చక్రములోని విషయాలే. చాలా సింపుల్. ఇందులో చిత్రాల అవసరము అసలే లేదు. ఎందుకంటే ఈ చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గములోనివి. జ్ఞాన మార్గములో చదువు ఉంటుంది. చదువులో చిత్రాల అవసరము లేదు. ఈ చిత్రాల్లో కేవలం సవరణలు చేయబడ్డాయి. ఉదాహరణకి వారు గీతా భగవంతుడు కృష్ణుడని చెప్తారు, కానీ మనము శివుడని చెప్తాము. ఇది కూడా బుద్ధితో అర్థము చేసుకునే విషయం. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంటుంది. మనము 84 జన్మల చక్రములో తిరిగాము. ఇప్పుడు మనం పవిత్రంగా అవ్వాలి. పవిత్రమై మళ్ళీ కొత్తగా చక్రములోకి వస్తాము. ఈ సారాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. ఎలాగైతే తండ్రి బుద్ధిలో ప్రపంచ చరిత్ర భూగోళాలు లేక 84 జన్మల చక్రము ఉందో, అలా మీ బుద్ధిలో మొదట మనము సూర్యవంశస్థులుగా, తర్వాత చంద్రవంశస్థులుగా అవుతామని ఉంది. చిత్రాల అవసరమే లేదు. కేవలం మనుషులకు అర్థము చేయించేందుకు ఈ చిత్రాలు తయారు చేశారు.
జ్ఞాన మార్గములో అయితే కేవలం తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ. ఈ చతుర్భుజ చిత్రము, రావణుని చిత్రము, ఇవన్నీ అర్థము చేయించేందుకు చూపించవలసి వస్తుంది. మీ బుద్ధిలో అయితే యథార్థమైన జ్ఞానం ఉంది. మీరు చిత్రాలు లేకుండానే అర్థము చేయించగలరు. మీ బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది. చిత్రాల ద్వారా కేవలం సహజము చేసి అర్థము చేయించబడుతుంది. వీటి అవసరము లేదు. మొదట మనం సూర్యవంశం వారమని, తర్వాత చంద్రవంశం వారిగా అయ్యామని, అక్కడ చాలా సుఖం ఉంటుందని, దానినే స్వర్గమని అంటారని మీ బుద్ధిలో ఉంది. ఈ విషయాలు చిత్రాలతో అర్థము చేయిస్తారు. చివరిలో అయితే బుద్ధిలో ఈ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి చక్రములో తిరుగుతాము. మెట్ల చిత్రము చూపి అర్థము చేయిస్తే మనుషులకు సులభంగా అర్థమవుతుంది. మనం ఎలా మెట్లు దిగుతామో మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. మళ్ళీ తండ్రి ఉన్నతమయ్యే కళలోకి తీసుకెళ్తారు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు ఈ చిత్రాల సారాన్ని అర్థము చేయిస్తాను. ఉదాహరణకి సృష్టి చక్ర చిత్రము చూపించి మీరు ఇలా అర్థము చేయించవచ్చు. ఇది 5000 సంవత్సరాల చిత్రము. ఒకవేళ లక్షల సంవత్సరాలైతే జనసంఖ్య ఎంతగా పెరిగిపోతుంది. క్రైస్తవులది 2000 సంవత్సరాలని చూపిస్తారు. ఇందులో ఎంతమంది మనుషులున్నారు? 5000 సంవత్సరాలలో ఎంతమంది మనుషులు ఉండాలి? ఈ లెక్కనంతా మీరు అర్థము చేయిస్తారు. సత్యుగములో పవిత్రంగా ఉన్నందున కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? లక్షల సంవత్సరాల ఆయువు ఉంటే లెక్కలేనంత సంఖ్య అయిపోతుంది. క్రైస్తవులతో పోల్చుకుని జనాభా లెక్కను తీస్తారు కదా. హిందువుల జనాభా సంఖ్యను తక్కువగా చూపిస్తారు. చాలామంది క్రైస్తవులుగా అయిపోయారు. ఎవరైతే తెలివైన మంచి పిల్లలున్నారో వారు చిత్రాలు లేకుండానే అర్థము చేయించగలరు. ఈ సమయంలో ఎంతమంది మనుషులున్నారో ఆలోచించండి. నూతన ప్రపంచంలో ఎంత తక్కువ మంది మనుషులుంటారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. ఇందులో ఇంతమంది మనుషులున్నారు. మళ్ళీ నూతన ప్రపంచము ఎలా స్థాపన అవుతుందో, ఎవరు స్థాపిస్తారో ఇవన్నీ తండ్రే అర్థము చేయిస్తారు. వారు జ్ఞానసాగర్లు. పిల్లలైన మీరు కేవలం 84 జన్మల చక్రమును మాత్రమే బుద్ధిలో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం నరకము నుండి స్వర్గములోకి వెళతాం కనుక లోపల సంతోషం ఉంటుంది కదా. సత్యుగములో దుఃఖము మాటే ఉండదు. ఏదైనా అప్రాప్తిగా ఉన్న వస్తువును ప్రాప్తి చేసుకునే పురుషార్థము చేయవలసిన అవసరమే ఉండదు. ఇక్కడ పురుషార్థము చేయవలసి వస్తుంది. ఈ యంత్రము కావాలి, అది కావాలి. అక్కడ అన్ని సుఖాలు హాజరుగా ఉంటాయి. ఉదాహరణకి ఎవరైనా మహారాజులుగా ఉంటే
వారి వద్ద అన్ని సుఖాలు ఉంటాయి. పేదవారి వద్ద అన్ని దుఃఖాలు. పేదవారి వద్ద అన్ని సుఖాలు ఉండవు. కానీ ఇది కలియుగం. అందుకే వ్యాధులు మొదలైనవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తూ ఉన్నారు. స్వర్గము, నరకము రెండు ఇక్కడే ఉంటాయి. ఈ సూక్ష్మవతన ఆటపాటలు కూడా కేవలం సమయాన్ని గడపటానికి మాత్రమే. కర్మాతీత స్థితి కలగనంత వరకు టైం పాస్ చేసేందుకే ఈ ఆటపాటలు ఉపయోగపడతాయి. కర్మాతీత స్థితి వచ్చేస్తే చాలు. అప్పుడు మీకు మేము ఆత్మలము ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేశాము, ఇంటికి వెళ్ళి మళ్ళీ సతోప్రధాన ప్రపంచంలోకి వచ్చి సతోప్రధాన పాత్రను అభినయిస్తామని జ్ఞానము మాత్రమే బుద్ధిలో ఉంటుంది. ఇందులో చిత్రాలు మొదలైనవి అవసరము లేదు. న్యాయశాస్త్రమును చదివేవారు ఎంతగా చదువుతారు. న్యాయవాదులుగా అవ్వగానే చదివినదంతా సమాప్తమవుతుంది. ప్రాలబ్ధ ఫలితము లభిస్తుంది. మీరు కూడా చదువుకొని వెళ్ళి రాజ్యము చేస్తారు. అక్కడ జ్ఞానము అవసరం ఉండదు. ఈ చిత్రాలలో కూడా తప్పు ఏదో ఒప్పు ఏదో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. లక్ష్మీనారాయణులు ఎవరో తండ్రే కూర్చొని అర్థము చేయిస్తున్నారు. ఈ విష్ణు ఎవరు? విష్ణు చిత్రములో మనుషులు తిక్కమక్క చెందుతారు. అర్థము తెలియకుండా పూజలు చేయడము కూడా వ్యర్థమే. ఏమీ అర్థము చేసుకోరు. బ్రహ్మ విష్ణు శంకరులను కూడా అర్థము చేసుకోరు. బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారు. ఈ బ్రహ్మ పవిత్రమై శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఈ పాత ప్రపంచముపై వైరాగ్యం ఉంది. ఇక్కడి కర్మ బంధనాలు దుఃఖమునిచ్చేవి. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలని తండ్రి చెప్తున్నారు. అక్కడ దుఃఖానికి నామరూపాలే ఉండవు. మొదట మీరు మీ ఇంట్లో ఉండేవారు, తర్వాత రాజధానిలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయంలో మనుషుల ఆహార పానీయాలు మొదలైనవి ఎంత మలినంగా ఉన్నాయి. ఏవేవో తింటూ ఉంటారు. అక్కడ దేవతలు ఇటువంటి మలిన వస్తువులు తినరు. భక్తి మార్గము ఎలా ఉందో చూడండి. మనుషులను కూడా బలి ఇస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పాత ప్రపంచము నుండి మళ్ళీ కొత్తదిగా తప్పకుండా అవ్వాలి. మనము సతో ప్రధానంగా అవుతూ ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఇది బుద్ధి అర్థం చేసుకుంటుంది కదా. ఇందులో చిత్రాలు లేకుంటే ఇంకా మంచిది. లేకుంటే మనుషులు చాలా ప్రశ్నలు వేస్తారు. తండ్రి 84 జన్మల చక్రాన్ని అర్థము చేయించారు. మనము అలా సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, వైశ్యవంశీయులుగా అవుతాము. ఇన్ని జన్మలు తీసుకుంటాం. ఇవన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి. పిల్లలైన మీకు సూక్ష్మవతన రహస్యము కూడా
తెలుసు. ధ్యానములో సూక్ష్మవతనానికి వెళతారు, కానీ ఇందులో యోగము లేదు, జ్ఞానము లేదు. ఇది కేవలం ఒక అలవాటు. ఎలా ఆత్మను పిలుస్తారో అర్థము చేయించబడుతుంది. వచ్చినప్పుడు ఏడుస్తారు, పశ్చాత్తాపం కలుగుతుంది. మేము బాబా చెప్పినట్లు చేయలేదు అని దుఃఖపడతారు. ఇవన్నీ ఇప్పుడు పురుషార్థములో నిమగ్నం అవ్వాలని, తప్పు చేయకుండా ఉండాలని బాబా పిల్లలకు అర్థము చేయిస్తూ ఉంటారు. పిల్లలు సదా ఈ గమనం ఉంచుకోవాలి. మేము మా సమయాన్ని సఫలం చేసుకోవాలి, వ్యర్థము చేయరాదని అనుకుంటే మాయా తప్పు చేయించలేదు. బాబా కూడా చెప్తూ ఉంటారు, పిల్లలారా సమయము వ్యర్థ చేయకండి, అనేక మందికి మార్గాన్ని తెలిపించే పురుషార్థము చేయండి, మహాదానులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఎవరు వచ్చినా వారికి ఇది అర్థము చేయించండి. 84 జన్మల చక్రమును కూడా తెలపండి. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతమవుతాయో సంక్షిప్తంగా పూర్తి చక్రము బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మనం ఈ మలిన ప్రపంచము నుండి విడుదలవుతున్నామని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయని మనుషులు భావిస్తారు. ఎక్కువ ధనమున్నవారు మేము స్వర్గములో ఉన్నామని భావిస్తారు. మంచి కర్మలు చేశారు కనుక సుఖము లభించిందని భావిస్తారు. ఇప్పుడు మీరు చాలా మంచి కర్మలు చేస్తారు. వాటి ద్వారా 21 జన్మలకు మీరు సుఖము పొందుకుంటారు. వారు 1 జన్మకు మాత్రము మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. బాబా చెప్తున్నారు, అది అల్పకాల సుఖము, మీది 21 జన్మలకు సుఖము. దీని కొరకు తండ్రి చెప్తున్నారు, అందరికీ మార్గము తెలుపుతూ ఉండండి. తండ్రి స్మృతి ద్వారానే నిరోగులుగా అవుతారు, అంతేకాక స్వర్గాధికారులుగా అవుతారు. స్వర్గములో రాజ్యం ఉంటుంది, దానిని కూడా స్మృతి చెయ్యండి. ఒకప్పుడు రాజ్యం ఉండేది, ఇప్పుడు లేదు. ఇది భారతదేశపు మాటే. మిగిలినవన్నీ నాటకములోని అంతర్భాగాలు. చివరిలో అందరూ వెళ్ళిపోతారు. తర్వాత మనము మళ్ళీ నూతన ప్రపంచంలోకి వస్తాము. ఇప్పుడు ఈ విషయాలు అర్థము చేయించేందుకు చిత్రాల అవసరము లేదు. కేవలం అర్థము చేయించేందుకే మూలవతనము సూక్ష్మవతనాలను చూపిస్తారు. భక్తి మార్గం వారు తయారు చేసిన చిత్రాలలో సవర్ణాలు చేసి అర్థము చేయించవలసి వస్తుందని తెలపాలి. లేకుంటే మిమ్మలను నాస్తికులని వారు అనుకుంటారు. అందుకే సవరణ చేసి తయారు చేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం. వాస్తవానికి ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎవరు ఏమి చేయరు. వైజ్ఞానికులు
కూడా తమ బుద్ధితో ఇవన్నీ తయారు చేస్తారు. బాంబులను తయారు చేయవద్దని ఎవరు ఎంత చెప్పినా, ఎవరి వద్ద ఎక్కువగా ఉన్నాయో వాటిని సముద్రములో పడవేస్తే మాత్రమే ఇతరులు తయారు చేయరు. వారు అలాగే వారి వద్ద ఉంచుకుంటే ఇతరులు కూడా తప్పకుండా తయారు చేస్తారు. సృష్టి వినాశనము తప్పకుండా జరగాలని పిల్లలైనా మీకు తెలుసు. యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది, వినాశనం అవుతుంది. మళ్ళీ మీరు మీ రాజ్యాన్ని తీసుకుంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, సర్వుల కళ్యాణకారులుగా అవ్వండి. పిల్లలు తమ శ్రేష్ఠ అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు తండ్రి శ్రీమతమునిస్తున్నారు. మధురమైన పిల్లలారా, మీ సర్వస్వాన్ని యజమాని పేరున సఫలం చేయండి. కొందరిది ధూళిలో కలుస్తుంది, కొందరిది రాజులు తింటారు. యజమాని స్వయంగా చెప్తున్నారు, పిల్లలారా, ఇందులో ఖర్చు చేయండి. ఈ ఆత్మిక ఆసుపత్రి విశ్వవిద్యాలయాన్ని తెరిస్తే అనేక మంది కళ్యాణము జరిగిపోతుంది. యజమాని పేరుతో మీరు ఖర్చు చేస్తే దాని ప్రతిఫలము మీకు 21 జన్మలకు లభిస్తుంది. ఈ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది కనుక యజమాని పేరుపై ఎంత సాధ్యమైతే అంత సఫలం చేయండి. యజమాని శివబాబా కదా. భక్తి మార్గంలో కూడా యజమాని పేరుపై చేసేవారు కదా. ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తూ ఉన్నారు. యజమాని పేరుపై పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలను తెరుస్తూ పోతే అనేక మందికి కళ్యాణము జరుగుతుంది. 21 జన్మలకు రాజ్య భాగ్యాన్ని పొందుతారు. లేకుంటే ఈ ధన సంపత్తులన్నీ సమాప్తమైపోతాయి. భక్తి మార్గములో సమాప్తం అవ్వవు, ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. మీరు ఖర్చు చేస్తే మీకు ప్రతిఫలము లభిస్తుంది. యజమాని పేరుపై సర్వుల కళ్యాణం చేస్తే 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. ఎంత బాగా అర్థము చేస్తూ ఉంటారు. తర్వాత ఎవరి అదృష్టములో ఉంటే వారు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇల్లు వాకిళ్ళు కూడా సంభాళించాలి. ఇతని పాత్ర అలా ఉండినది. ఒక్కసారిగా అతి వేగంగా నశ పెరిగిపోయింది. బాబా చక్రవర్తి పదవి ఇస్తూ ఉంటే ఈ నీచమైనది ఎవరికి కావాలి అని సర్వస్వం త్యాగము చేసేశారు. మీరు చక్రవర్తి పదవిని తీసుకునేందుకు కూర్చొని ఉన్నారు కనుక ఫాలో చేయండి. ఇతడు సర్వస్వం ఎలా వదిలేశాడో మీకు తెలుసు. నశ ఎక్కిపోయింది. ఓహో, రాజ్యము లభిస్తుంది. బ్రహ్మకు భగవంతుడు శివబాబా లభించినప్పుడు భాగస్థునికి రాజ్యము ఇచ్చేశాడు. రాజ్యం ఉండేది, తక్కువేమీ లేదు. మంచి లాభసాటి వ్యాపారము చేస్తూ ఉండేవాడు. తక్కువైనదేమీ కాదు. మంచి సారవంతమైన ఫలవంతమైన వ్యాపారం ఉండేది. ఇప్పుడు మీకు
రాజ్యము లభిస్తున్నది కనుక అనేక మందికి కళ్యాణము చేయండి. మొదట బట్టి జరిగినప్పుడు కొందరు బాగా కాలి గట్టిపడ్డారు, కొందరు పక్కుము కాక పచ్చిగానే ఉండిపోయారు. ప్రభుత్వం నోట్లను తయారు చేసినప్పుడు సరిగా అచ్చు అవ్వకపోతే వాటిని కాల్చివేయవలసి ఉంటుంది. ఇంతకు ముందు వెండి రూపాయలు వాడుకలో ఉండేవి, బంగారము వెండి చాలా ఉండేవి. ఇప్పుడేమవుతుంది? కొందరిది రాజులు తినేస్తారు, కొందరిది దొంగలు తినేస్తారు. ఎన్ని దోపిడీలు జరుగుతున్నాయో చూడండి. ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి, కరువులు కూడా వస్తాయి. ఇది రావణ రాజ్యం. రామరాజ్యమని సత్యుగమును అంటారు. తండ్రి చెప్తున్నారు, మిమ్ములను ఎంత శ్రేష్టంగా తయారు చేశాను, మళ్ళీ బికారులుగా ఎలా అయ్యారు? ఇప్పుడు మీకు ఇంత జ్ఞానము లభించింది కనుక సంతోషంగా ఉండాలి. రోజు రోజుకు సంతోషము పెరుగుతూ ఉంటుంది. యాత్రలో గమ్యస్థానానికి ఎంత సమీపానికి వస్తారో అంత సంతోషము కలుగుతుంది. శాంతిధాము సుఖధాము ఎదురుగానే నిలిచి ఉన్నాయని మీకు తెలుసు. వైకుంఠ వృక్షము కనిపిస్తుంది. చాలు, ఇంకా చేరుకున్నాము. అచ్చా मीठे मीठे सीखी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते नमस्ते। धारणा కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మీ సమయాన్ని సఫలం చేసుకునే గమనం ఉంచాలి. మీ సమయాన్ని సఫలము చేసుకునే గమనం ఉంచాలి. మాయ మీచే తప్పు చేయించరాదు. దీని కొరకు మహాదానులుగా అయ్యి అనేక మందికి మార్గాన్ని తెలిపించటంలో బిజీగా ఉండాలి. తర్వాతి పాయింట్, మీ శ్రేష్ట అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు యజమాని పేరుపై సర్వము సఫలం చేయాలి. ఆత్మిక విశ్వవిద్యాలయాన్ని తెరవాలి. వరదానము, కఠోరమైన నియమాలు మరియు దృఢ సంకల్పము ద్వారా నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసే బ్రహ్మ బాబా సమానం అతక్ భవ. వరదానము, కఠోరమైన నియమాలు మరియు దృఢ సంకల్పము ద్వారా నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసే బ్రహ్మ బాబా సమానం అతక్ భవ. వివరణ, బ్రహ్మ బాబా సమానం అతక్గా అయ్యేందుకు నిర్లక్ష్యాన్ని సోమారితనాన్ని సమాప్తం చేయండి. అందుకు ఏవైనా కొన్ని కఠోరమైన నియమాలు తయారు చేసుకోండి. దృఢ సంకల్పం చేయండి. అటెన్షన్ అనే కాపలాదారి సదా అలర్ట్గా ఉంటే నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది. మొదట స్వయం కొరకు
శ్రమ చేయండి, తర్వాత సేవలో శ్రమ చేయండి. అప్పుడు భూమి పరివర్తన అవుతుంది. ఇప్పుడు కేవలం చేస్తాంలే, అయిపోతుంది, ఇటువంటి సుఖ సంకల్పాల డన్లఫ్ బెడ్ వదిలేయండి. చేయాల్సిందే ఈ స్లోగన్ మస్తకములో గుర్తుంటే పరివర్తన తప్పకుండా జరుగుతుంది. స్లోగన్: ఏ మాటలో ఆత్మిక భావము మరియు శుభ భావన ఉంటుందో అదే సమర్థమైన మాట. ఏ మాటలో ఆత్మిక భావము మరియు శుభ భావన ఉంటుందో అదే సమర్థమైన మాట. ఓం శాంతి.